ట్యాక్స్ రెవెన్యూ ఫిగర్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ లో రిఫ్లెక్ట్ అయింది కదా. యు ఆర్ ఎట్ 4%. పక్కన ఏ మినరల్స్ లేని ఈవెన్ తమిళనాడు కూడా ఎక్కువ ఉంది 6.5%. సరే మినరల్స్ ఉన్న జార్ఖండ్ లాంటివి అయితే 27%, 30% లెవెల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఇంత దుస్థితి అండి. ఏ మినరల్స్ లేని రాష్ట్రాలు కూడా 7 to 8% నాన్ ట్యాక్స్ రెవెన్యూ వస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంత పర్సంటేజ్ లో ఉండొచ్చండి? ఆంధ్రప్రదేశ్ లో ప్రాపర్ గా మైన్స్ ఇదన్నీ లెక్కేస్తే దానిపైన సిఏజీలో ఇచ్చిన సజెషన్స్ ఇక్కడ కూడా నేను చెప్తున్నా, మళ్ళా కొత్తగా నేనేం చెప్పట్లా. సిఏజీలో ఇచ్చిన సజెషన్స్ చేస్తే కొన్ని సింపుల్ చేంజెస్ చేస్తే 8.2% వస్తుందని చెప్తున్నారు. 4% అలా డబల్ అయిపోతుందని అంటున్నారు. అంటే ఏ విధంగా దోచుకు తింటున్నారు గుంట నక్కలని చెప్పేసి ఆలోచించవచ్చు ఇక్కడ. ఇంకొకటి ఇందాక అప్రాప్రియేట్ గా చూపించారు జీవి గారు కూడా, గ్యారంటీస్ పేపర్ ఏది మంత్లీ అకౌంట్ నెంబర్స్ వచ్చినప్పుడు సిఏజీది ఇంతవరకు ఫర్నిష్ చేయట్లా 2019 దగ్గర నుంచి. ఆ కాగితం పైన నేను కమెంట్ చేస్తాను. మాట్లాడితే బుక్కన్న గారు పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, మన పెట్ట కథలతోటి ఏదో బతిమాలతా. ఏంటి ఫామ్ D4 వాల్యూమ్ 5 అన్ని ఉన్నాయి అని చెప్పారు. కరెక్టే, ఫామ్ D4 చూశాను, వాల్యూమ్ 5 చూశాను. మీరు లిస్ట్ నరేషన్ ఇచ్చారు. మరి ఆ లిస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు అది సిఏజీకి పంపించడానికి ఏం తప్పైందండి? ఎందుకైందో కూడా చెప్తాను నేను. ఏ ఒక్కటి ఆడిటెడ్ కాదు. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆంధ్రప్రదేశ్ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మెజారిటీ ఆఫ్ దెమ్ అసలు ఆడిటే అవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ స్టేటెడ్ నెంబర్స్ ఇస్తున్నారు కాబట్టి సిఏజీకి పంపించలేరు కాబట్టి ఆ డాక్యుమెంట్ బ్లాంకే ఉంటుంది. వైట్ పేపర్ అంటే లిటరల్లీ వైట్ పేపర్ గానే ఉంటుంది. అదొక పాయింట్ అన్నమాట. అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్, పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటానికి మాటల్లో ఆయన లెక్కలు చెప్తా చూస్తాడో చూడటో అనుకుంటా. ఈఏపీలో కూడా 38,000 కోట్లు ఉంది. ప్రత్యేక హోదా పోయింది, ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఈ రాష్ట్రం వాడుకోలేదు, అది ఇదని చెప్పాడు. ప్రత్యేక ప్యాకేజ్ లో ఒక కాంపోనెంట్ ఈఏపీ. తెలుగుదేశం ప్రభుత్వం పడిపోవటానికి ముందు ఈఏపీ కింద టోటల్ లోన్స్ ఆర్ ఓన్లీ 6,200 crores. బొగ్గన గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే 38,000 కోట్లు. అంటే ఈఏపీ కింద 38,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళకి? అంటే ప్రత్యేక హోదా సాక్రిఫైస్ చేసేసి అదే ప్యాకేజ్ యాక్సెప్ట్ చేసి మనం ప్యాకేజ్ తప్పుగా ఉంది అని చెప్పి మనం 2018లో అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి కూడా వచ్చేసింది. తెలుగుదేశం ఎందుకండి న్యాయం చేయట్లేదు రాష్ట్రానికి, ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పి బయటకు వచ్చాం. మేము మినిస్టర్స్ కూడా రిజైన్ చేయించాం. 2 క్యాబినెట్ మినిస్టర్లు ఉంటే రాజీనామా చేసి బయటకు వచ్చాం. మరి ఆ ప్యాకేజ్ తప్పు మోసం చేశారు అనుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీకు ప్రత్యేక హోదా అడగట్లేదో తెలుసా? ఆ ప్యాకేజ్ కింద డబ్బులు తీసేసుకుంది ఈఏపీ కింద. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈ తెలియకుండా ఇవాళ బుక్కన గారు బయటపడిపోయాడు అక్కడ కూడా. అంటే పాపం పసివాడు పాపం ఆ ఏడుపులో ఏం తప్పులు చేస్తున్నాడో ఏమో కూడా తెలియదు. లాస్ట్ లో ఏమంటాడు, చేసే అప్పులు బ్యాంకులకి తెలియకుండా ఇస్తాయా? రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా ఇస్తుందా? కనకమేడల గారు అడిగితే అది చెప్పి తప్పిచ్చారంటారా? అంటే ఎప్పుడైనా FRBM లిమిట్ కింద చూపించే లోన్